వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన శబరి మూవీ రివ్యూ చూద్దాం. ఒక తల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ ఆమెలోని వెర్సటాలిటీని చూపించారు. ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ నీట్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు. ఇక ఆమెతో పాటుగా తన కూతురుగా యాక్ట్ చేసిన బేబీ వివేక్ష కూడా బాగా యాక్ట్ చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ లోని ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మొత్తం డీసెంట్ గా ఉంటుంది. ఆ టైంలో బిల్డ్ అయ్యే ట్విస్ట్ కానీ సస్పెన్స్ ఫ్యాక్టర్ కానీ చూసేందుకు బాగుంటాయి. అలాగే కొన్ని సీన్స్ లో గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్ గా ఉంది. సినిమాలో డిసప్పాయింట్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. నెమ్మదిగా సాగే బోరింగ్ కథనంతో సాగదీశారు. ప్రీ ఇంటర్వెల్ సీన్ వరకు సినిమాపై మినిమం ఇంట్రెస్ట్ కలగదు. కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, అందులోని ఎమోషన్స్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఎక్స్పెక్టెడ్ సీన్స్ అండ్ వీటితో పాటు చాలా సీన్లో లాజిక్స్ మిస్ అయ్యాయి. ఒక సీన్లో అయితే వరలక్ష్మి శరత్ కుమార్ పై వర్షం పడినా తడవకుండా కనిపించడం నవ్వొస్తుంది. కొన్ని సీన్స్ ఓవర్ డ్రామాటిక్ గా అనిపిస్తాయి. రిపీటెడ్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్, ప్రీ ఇంటర్వెల్ సీన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్లో నరేషన్, బోరింగ్ అండ్ సిల్లీ సీన్స్, ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడం, అనవసరమైన లాగ్ సీన్స్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే స్లో నరేషన్ అండ్ బోరింగ్ సీన్స్ తో విసుగు తెప్పిస్తుంది. ఇదొక బిలో యావరేజ్ మూవీ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి 2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.